నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమంగా అటవీ భూమిని కబ్జా చేశారు అంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఒక సంయుక్త కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అయితే ఇందులో భాగంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దీనిపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఇక మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని, అప్పుడు టీడీపీ నేతలు కార్యకర్తల భరతం పడతాం, వాళ్ళ తాట తీస్తామంటూ మాట్లాడుతున్నారు. ఇక ఏవైతే ఇప్పుడు కూటమి ఇచ్చిన సూపర్ 6 హామీలను తప్పించుకునేందుకే ఈ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చిందని, అవి అటవీ భూములు కాదని, తాను 2001లోనే ప్రైవేటు భూములను కొన్నానని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. మరి ఆయన మాట్లాడుతున్న మాటల్లో నిజమెంత, అలాగే ఆయన చేస్తున్నటువంటి ఈ బెదిరింపులను ఎలా చూడొచ్చు, ఈ విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు తప్పు చేసినప్పుడు ఎవరైనా కూడా దాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ వైసీపీకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు మనం చూస్తున్నాం, ఏదైనా ఆరోపణ రాగానే ప్రెస్ మీట్ పెట్టేసి మా పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి బెదిరిస్తున్నారు. అసలు ఈ బెదిరింపు ధోరణిని ఎలా చూడొచ్చు అంటారు? అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి వస్తున్న ఆరోపణలపై ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. సో ఆయన చేసినటువంటి భూ కబ్జాల భాగోతం ఏంటంటే మీరేం చెప్తారు? వాస్తవంగా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారైనా లేదు, చాలామంది వైసీపీ కీలక నాయకులు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో వాళ్ళు వ్యవహరించిన వ్యవహార శైలి, ప్రజాస్వామ్యాన్ని హరిస్తూ వాళ్ళు ప్రదర్శించిన దౌర్జన్యకాండ, ప్రతిపక్ష రాజకీయ పార్టీని కనీసం స్వేచ్ఛగా రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకోనీయకుండా నిర్బంధకాండ ప్రయోగించి ఒక రకమైన నియంతృత్వాన్ని ప్రదర్శించిన తీరు, వాళ్ళ ద్వారా జరిగిన దాడులు, దౌర్జన్యాలు, ఆక్రమణలు, అవినీతి, అరాచకం కళ్ళ ముందు కనిపిస్తున్న దగ్గర సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడు, సగటు ఆంధ్రప్రదేశ్ ఓటరు, సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఏం ఆశించారు అనంటే, తమ కష్టాలు తీర్చటం కోసం ఎన్డీఏ కూటమిని ఎన్నుకుంటున్నాం, వీళ్ళ పీడ విరగడైతే తప్ప మా భవిష్యత్తు, మా బిడ్డల భవిష్యత్తు, మా రాష్ట్ర భవిష్యత్తు బాగుపడదు, మా భవిష్యత్తు కాపాడబడాలి అని అంటే ఎన్డీఏ కూటమికి అధికారం దక్కితేనే, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వ ఏర్పాటు జరిగితేనే సాధ్యం అని చెప్పని నమ్మి 151 స్థానాలతో అధికారం కట్టబెట్టిన జగన్మోహన్ రెడ్డిని మరుసటి ఎన్నిక నాటికి 11 స్థానాలకు పరిమితం చేశారు. ఇవాళ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తప్పితే మిగిలిన ఎవరు గెలవాల, అందరికందరూ ఓడిపోయారు, అంటే క్యాబినెట్ మినిస్టర్స్లో. అటువంటి స్థితిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆయన వ్యవహార శైలి మనకందరంకి చాలా స్పష్టంగా తెలుసు. ఆయన ఏ విధంగా వ్యవహరించారు, ఎంత దౌర్జన్యాలు చేశారు, ఎంత నిర్బంధకాండ ప్రయోగించారు అనేది మంత్రిగా కొనసాగిన రోజుల్లో మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం మనం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికార బాధ్యతలు చేపడితే 2020 మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం చిత్తూరు జిల్లాలో, మరీ ముఖ్యంగా పొంగునూరు నియోజకవర్గ పరిధిలో, ఆ పక్కనే ఉన్న తంబళపల్లిలో ఆయన తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి ఎమ్మెల్యే, ఆ 2 నియోజకవర్గాల పరిధిలో ప్రతిపక్ష పార్టీలకి సంబంధించిన ఏ ఒక్క కార్యకర్త కూడా ఒక ఎంపీటీసీ గానో జెడ్పీటీసీ గానో నామినేషన్ కూడా వేయటానికి వీలు లేదు అనే ఒక దౌర్జన్యకాండ ప్రదర్శించారు. అక్కడ మనం చూసాం, అంజిరెడ్డి గారు అనే ఒక ఆయన వీళ్ళ దౌర్జన్యాన్ని ఎదిరించి ఆయన చేతిలోంచి నామినేషన్ పత్రాలు లాక్కుంటుంటే కూడా ఆయన మీసం దువ్వి తొడగొట్టి పోరాట పటిమ ప్రదర్శించి నామినేషన్ దాఖలు చేయడానికి చేసిన ప్రయత్నం అంజిరెడ్డి గారు చూసాం మనం. చాలా హైలైట్ అయింది అది. తెలుగుదేశం కార్యకర్త ఆత్మగౌరవం ఇలా ఉంటుంది అని చెప్పని ప్రతి సందర్భంలో అంజిరెడ్డి గారి వీడియో తెలుగుదేశం కార్యకర్తల స్ఫూర్తి నింపడం కోసం చూపిస్తూ ఉంటారు. అదే సందర్భంలో బలవంతపు ఏకగ్రీవాలు, మా నియోజకవర్గాల్లో ఇక ప్రతిపక్షాలకి పోటీ చేయడానికి ఆస్కారం లేదు అని చెప్పని మొత్తం స్థానిక సంస్థల్లోనే ఏకగ్రీవం చేసేసుకున్నారు. ఇక్కడ ఏకగ్రీవం చేయడమే కాదు, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో కూడా బలవంతపు దౌర్జన్యకాండతోటి ఎన్నికలు జరిపించారు. అసలు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని గెలవనేమని అన్నారు. 7 దఫాలుగా కుప్పం నుంచి ఎన్నికవుతూ వస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ఆయన మున్సిపాలిటీ కూడా గెలిపించుకోలేని నాయకుడు, ఆయన బలం కోల్పోయాడు అని చెప్పని చిత్రీకరించారు. ఒక దౌర్జన్యకాండతోటి అప్రజాస్వామికంగా కుప్పం మున్సిపాలిటీని కూడా నెగ్గించారు. ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు జిల్లాలో మంత్రిగా కొనసాగుతున్న సందర్భంలోనే జరిగిన తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక, ఆ ఉప ఎన్నికలో జరిగిన ప్రహసనం చూసాం మనం. 35,000 దొంగ ఓటర్ ఐడీలు సృష్టించి వేలాది బస్సుల్లో, అంటే వేలాది మందిని తరలించి ఒక ఎన్నికను అపహాస్యం పాలు చేశారు. వీళ్ళు ఈ రకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ పర్యవసానం ఐఏఎస్ అధికారి గిరీషా దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక హెడ్ కానిస్టేబుల్ స్థాయి వరకు చాలామంది అధికారులు బలయ్యారు, బలిపశువులుగా మారారు. ఇటువంటి స్థితిలో భూములు ఆక్రమించారు, ప్రకృతి వనరులకు లూటీకి పాల్పడ్డారు,
ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఎప్పుడో దశాబ్దాల క్రితం ఏర్పాటు చేయబడ్డ ద్రవిడ యూనివర్సిటీ ప్రెమిసెస్లో అక్రమ గ్రానైట్ క్వారీయింగ్కి పాల్పడ్డారు. యూనివర్సిటీ ప్రెమిసెస్లో అక్రమ గ్రానైట్ క్వారీయింగ్ జరగటం ఏంటి అని చెప్పని ఆ నియోజకవర్గంలో పర్యటనకి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఆయన శ్రేణులు తీసుకొచ్చినప్పుడు ఆయన నడవండి చూద్దామని చెప్పని తన శ్రేణులతోటి యూనివర్సిటీకి వెళ్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆ గ్రానైట్ క్వారీయింగ్ పాల్పడుతున్నాడు పారిపోయారు. మనం అవన్నీ టీవీలో చూసాం. ఈ విధంగా యూనివర్సిటీ ప్రెమిసెస్లో అక్రమ గ్రానైట్ క్వారీయింగ్కి పాల్పడటం సమర్థనీయం కాదు, దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం పార్టీ అధినేతగా, రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, కుప్పం శాసనసభ్యుడిగా చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు కలెక్టర్కి 3-4 సార్లు లేఖలు రాసిన తర్వాత కానీ చిత్తూరు కలెక్టర్ స్పందించాల. ఆ తర్వాత ఈ మధ్య మనం అధికార మార్పిడి జరిగిన తర్వాత వింటూ వచ్చాం 980 ఎకరాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి బినామీలకి కట్టబెట్టారు అని చెప్పని, వేలాది ఎకరాలు ఆక్రమణకు పాల్పడ్డారు, ఆస్తులు అన్యాక్రాంతం జరిగాయి, అసైన్మెంట్ ల్యాండ్ని ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ ఇష్యూ చేయించి వాటిని తమ అనుయాయులకి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, దౌర్జన్యంగా ఆస్తుల ఆక్రమణకు పాల్పడ్డారు. వీళ్ళ ఆధ్వర్యంలో ఉన్న డిస్టిలరీల ద్వారానే బ్రోవరేజెస్ కార్పొరేషన్కి వేల కోట్ల రూపాయల మద్యం సరఫరా చేశారు. అంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిన అధికారం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం ఆర్థికంగా బలపడటానికి ఉపయోగపడింది, వాళ్ళ సంపాదనకు ఉపయోగపడింది. వాళ్లే మద్యం సరఫరాదారులు, వాళ్లే అటవీ ఉత్పత్తులను దోపిడీకి పాల్పడతారు, వాళ్లే మైనింగ్ అక్రమాలకు పాల్పడతారు, వాళ్లే భూ ఆక్రమణకు పాల్పడతారు, వాళ్లే ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తారు. అన్నిటికన్నా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా తన పాలనా హయాంలో ఇరిగేషన్ రంగానికి ఎంత కేటాయింపులు చేశాను, జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఇరిగేషన్ రంగానికి ఎంత కేటాయింపులు చేస్తూ ఉన్నాడు, ఇరిగేషన్ ప్రాజెక్టుల స్థితిగతులు ఎలా ఉన్నాయని చెప్పని ప్రజలకు వివరించి చెప్పడం కోసం ఒక రాజకీయ ప్రోగ్రాంలో భాగంగా ఆయన ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంసం అని చెప్పిన ఒక కార్యక్రమం తీసుకొని చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా ఈయన సోదరుడు ప్రాతినిధ్యం వహిస్తున్న తంబలపల్లి నియోజకవర్గం అంగళ్ళ గ్రామం దగ్గర చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లదాడి చేసి మళ్ళీ తిరిగి ఆయనే హత్యాయత్నానికి పాల్పడ్డారు అని చెప్పని ఆయన మీద సెక్షన్ 307 కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పొంగనూరు బైపాస్లో జరిగిన ఘర్షణ చూసాం. ఆనాడు తెలుగుదేశం శ్రేణుల మీద పెట్టిన కేసులు, జైలుపాలైన నాయకులు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు. ఒక రాజకీయపు అరాచకానికి తెరలేపిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈరోజు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే తెలుగుదేశం నాయకులు తాట తీస్తామంటున్నారు. ఇన్ని అకృత్యాలకు పాల్పడ్డ నేపథ్యంలో ఇక్కడిక ఇంకొక అంశం కూడా చాలా కీలకంగా ప్రస్తావించుకోవాలి. సెప్టెంబర్ 9, 2023 చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ జరిగింది. ఆ అరెస్టు జరగటం అన్యాయంగా జరిగింది అని చెప్పని భావిస్తున్న తెలుగుదేశం శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి పట్ల సంఘీభావం తెలపడంలో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు సైకిల్ యాత్ర చేస్తూ కుప్పం నియోజకవర్గంలో పర్యటించాలని చెప్పని నిర్ణయించుకున్నారు. వాళ్ళు శ్రీకాకుళం జిల్లా నుంచి సైకిల్ యాత్ర చేస్తూ చిత్తూరు జిల్లాలో కుప్పం నియోజకవర్గానికి వెళ్ళేలోగా పొంగనూరు నియోజకవర్గ పరిధిలో గుండా సైకిల్ యాత్ర చేస్తున్న సందర్భంలో అక్కడ ఎంత అవమానకరంగా, సహజంగా మనకి అతిథి దేవో భవ అంటాం, వాళ్ళు యాత్రికులు, మీ ప్రాంతానికి రాలా, మీకు వ్యతిరేకంగా రాజకీయం చేయడానికి రాలా, మీ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులు కాదు. వాళ్ళు శ్రీకాకుళం నుంచి కుప్పం వెళ్ళే దారిలో మీ నియోజకవర్గంలో కూడా వెళ్తున్నారు. వాళ్ళు రోడ్డు పక్కన సైకిల్ ఆపి టీ తాగుతున్నారు. సైకిల్ యాత్ర చేస్తూ వచ్చారంటే వాళ్ళు సామాన్యులు కదా. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రదర్శించినట్టుగా, అంటే స్థానికులు కాని వాళ్ళ మీద, దారిన పోయే యాత్రికుల మీద బలప్రయోగానికి పాల్పడ్డారు, అవమానించారు. నడి బజార్లో వాళ్ళ షర్ట్లు విప్పించి మీరు ఎల్లో షర్ట్లు వేసుకుంటారంటరా, ఎంత ధైర్యం రా, మా నియోజకవర్గంలో కూడా మీరు తెలుగుదేశం జెండాలు కట్టుకొని సైకిళ్ళు తొక్కటానికి, మా నియోజకవర్గంలో పసుపు చొక్కాలు వేసుకొని తిరుగుతారంటారా మీరు అని చెప్పని నడి బజార్లో అవమానించి వాళ్ళ సైకిళ్ళకు కట్టిన జెండాలను పీకి రోడ్డు మీద వేసి కాళ్ళతో తొక్కిచ్చారు. వీళ్ళకి వాళ్ళ ప్రజాస్వామ్యం గురించి, దాడులు దౌర్జన్యాల గురించి, అది చేస్తాం ఇది చేస్తామని చెప్పని బెదిరించే నైతికత ఉందా? గతంలో మీరు ప్రదర్శించిన వైఖరి పట్ల ఒక ప్రజల్లో పెరిగిన అన్రెస్ట్, అసహ్యమే ఇవాళ మీకు ఈ స్థితి పట్టించింది. ఇంతటి విశృంఖలత్వాన్ని ప్రదర్శించిన మీ నియోజకవర్గంలో పర్యటించడానికి కూడా అక్కడ ప్రజలు మిమ్మల్ని అనుమతించడంలా. ఇంకొక కీలక అంశం కూడా ఉంది. ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద తన ప్రత్యర్థిగా ఎలక్షన్స్లో పోటీ చేసిన బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్
ఏపీ హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేశారు. ఏమని? అతని కుటుంబానికి సంబంధించిన, ముఖ్యంగా అతని సతీమణి పేరిటున్న 142 ఆస్తుల్ని ఎలక్షన్ అఫిడవిట్లో మెన్షన్ చేయలేదు అని చెప్పని. 142 ఆస్తులు అఫిడవిట్లో మెన్షనే చేయలే. ఇది హైకోర్టు చాలా సీరియస్గా తీసుకొని ఇతన్ని కనుక డిస్క్వాలిఫై చేస్తే ఇమ్మీడియట్గా లబ్ధిదారుడు తెలుగుదేశం అభ్యర్థి కాబట్టి అతన్ని కూడా ఇంప్లీడ్ కండి అని చెప్పని ఆదేశించడం జరిగింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అకృత్యాల పట్ల, అరాచకాల పట్ల, దౌర్జన్యాల పట్ల, దాడుల పట్ల ప్రదర్శించాల్సిన స్థాయిలో, స్పందించాల్సిన స్థాయిలో వేగంగా స్పందించడం లేదన్న భావన ప్రజల్లో ఉంది. నిన్నటి వరకు అణిగి మణిగి ఉన్నవాళ్ళు, తమ నియోజకవర్గంలో పర్యటించడానికి కూడా ధైర్యం చేయని వాళ్ళు ఇవాళ ఎకాఏకి మళ్ళీ తెలుగుదేశం వాళ్ళని బెదిరించే స్థాయి ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారు అని అంటే అది ప్రభుత్వం ఇచ్చిన అలసత్వంగానే భావిస్తూ ఉన్నారు. వాస్తవంగా కనీసం పౌర సమాజంలో పౌరులుగా కూడా చలామణి కావడానికి వీల్లేనంతటి వికృతత్వాన్ని ప్రదర్శించిన, విశృంఖలత్వాన్ని ప్రదర్శించిన, క్రూరత్వాన్ని ప్రదర్శించిన వాళ్ళు ఈరోజు మళ్ళీ రంకెలేస్తూ ఉన్నారు, కాలు దూతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళని ఆ కాలు దువ్వే అవకాశం లేకుండా తోక కత్తిరించి వాళ్ళ స్థాయిని, వాళ్ళ స్థానాన్ని వాళ్ళకి పరిచయం చేయాల్సిన బాధ్యత, వాళ్ళు చేసిన తప్పులకి తగిన మూల్యం చెల్లించే విధంగా అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. లేదు అని అంటే వీళ్ళ విశృంఖలత్వం ఇదే విధంగా కొనసాగుతూ ఉంటుంది. మళ్ళీ తిరిగి వాళ్ళ శ్రేణుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ సమాజంలో దాడులు, దౌర్జన్యాల సంస్కృతిని పెంచి పోషిస్తారు. ప్రభుత్వం 100% చాలా వేగంగా స్పందించాలి. అంటే పెట్టుబడులు రప్పించడం, అభివృద్ధి మీద కేంద్రీకరిస్తే ఒకటే పరిష్కారం కాదు. ఇటువంటి వాళ్ళని కట్టడి చేయటం మీద కూడా చాలా తీవ్రంగా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.